ఎవరైతే ధ్యానం చేసి ఎవరైతే ధ్యానం చేసి ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం బయటికి తీసుకువచ్చి ఈ దేహం నేను కాదు అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఆత్మజ్ఞానం టేస్ట్ రుచించిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఊరికనే నేను క్లాసులు వింటున్నాను, క్లాసులు చెప్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, ప్రచారం చేస్తున్నాను. సో నేను టీమ్ హెడ్ని, నేను ఆర్గనైజర్ని ఇవనుకుంటే సరిపోదు. ఏ- ఏం కావాలంటే ఎవరైతే ధ్యానం చేసి వాళ్ళ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరాన్ని బయటికి తీసుకొస్తారో అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక డీప్ మెడిటేషన్ స్టేట్లో జరుగుతుంది ఫ్రెండ్స్. నిద్రలో జరుగుతుంది. ఒక డీప్ మెడిటేషన్ స్టేట్లో మనకు జరుగుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం బయటికి వచ్చి సూక్ష్మ శరీరం బయటికి వచ్చి ఈ దేహం నేను కాదు అంటే ఈ దేహం ఇక్కడే ఉంటుంది, మన సూక్ష్మ శరీరం బయటికి వచ్చేస్తుంది, ఈ దేహాన్ని చూస్తుంది. మరి అదెవరు, నేను ఎవరు అంటే అది అది మాత్రమే నేను కాదు అని అనుభవపూర్వకంగా ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళు మొదటి మెట్టు ఎక్కినట్టు లెక్క ఫ్రెండ్స్. వాళ్ళు మొదటి మెట్టు ఎక్కినట్టు లెక్క.